17వ శ్లోకం తీసుకోండి. యస్త్వాత్మరతిరేవ స్యాత్ ఆత్మతృప్తశ్చ మానవః ఆత్మన్యేవ చ సంతుష్టః అస్య కార్యం న విద్యతే. యహ అంటే ఎవరైతే అని అర్థం సంస్కృతం. ఎవడైతే మానవ, ఎవరైతే మనుష్యుడు ఆత్మరతి ఏవ, ఆత్మ ఎందే రమించడం అనేది ఒక యజ్ఞం. ఇది నేర్చుకోమండి. ఇది ఎట్లా సార్ ఆత్మ ఎందు రమించడం ఏంటి అంటే, భగవంతుడు నీ హృదయ గుహలోనే ఉన్నాడు అనేటటువంటి భావనతోటి నీవు దానితో సాధన ద్వారా జ్యోతిస్వరూపముగా నీలో ఉన్నటువంటి ఆత్మని నీవు కలుస్తూ రతి ఆనందం, కలయిక. రతి అంటే కలయిక ద్వారా వచ్చే ఆనందం రతి. ఫిజికల్ కాదు ఇది. ఇదేంటి నువ్వు భావిస్తున్నావు అనమాట. ఏం భావిస్తున్నావు మనం కూర్చున్నప్పుడు? నేను శరీరం కాదు. శరీరం నేను కాదు కదా. నాది శరీరం, నేను శరీరం కాదు. ఇంద్రియాలు నావి కానీ నేను ఇంద్రియాలు కాదు అంటే నేతి అంటారు దీన్ని. ఈ కాన్సెప్ట్ని ఏమంటారంటే నేతి కాన్సెప్ట్. నేతి అంటే నేతి చెంపు పట్టుకొచ్చి నేయడం కాదు. ఇక్కడ నా ఇది కాదు, ఇది కాదు అని చెప్పడం అన్నమాట. ఇది కాదు. ఐఎమ్ నాట్ ది lump of flesh covered with a skin, covered by skin. I am not the sense organs. I am not the thoughts even. I have not even this discriminatory power. All these are happening in the effulgence, in the radiance of Atman within me. That is what is called divinity. దాంట్లో రతి పొందుతుంది. ఎంత బాగా చెప్పారు. దీన్నే చాలా పవర్ఫుల్గా వివేకానంద స్వామి ఏం చెప్పారంటే, ఎవ్రీ సోల్ ఈజ్ పొటెన్షియల్లీ డివైన్. డివైన్, దివ్యం. ప్రతి వాళ్ళల్లో కూడా అది ఉంది, దివ్యత్వం దాగి ఉంది. ది పర్పస్ ఆఫ్ లైఫ్ ఈజ్ టు మేనిఫెస్ట్ ద డివినిటీ. దాన్ని బయటకు ప్రకటించడమే ప్రతి మనిషి యొక్క కర్తవ్యం. డూ ఇట్ ఎయిదర్ బై వర్క్ ఆర్ వర్షిప్ ఆర్ మెడిటేషన్ ఆర్ యోగా, వన్ ఆర్ ఆల్ కంబైన్డ్ టుగెదర్. బట్ రియలైజ్ యువర్ ఇన్నర్ సెల్ఫ్. ఎలా చెప్తున్నాను, పని ద్వారా చేయొచ్చు, యోగం ద్వారా చేయొచ్చు, జ్ఞానం ద్వారా చేయొచ్చు, అన్నీ కొద్ది కొద్ది కలుపుకొని చేయొచ్చు. చేసి మీరు విడుదల కండి అని చెప్తున్నాడు. అది వాళ్ళు ఆశ్చర్యపోయారు అమెరికన్స్. చాలా బాగుంది. ఇది మా ఉపనిషత్తులో ఉంది అని చెప్పారు. కఠోపనిషత్తులో నచికేతుడికి యముడు చెప్తాడు, తం దుర్దర్శం గూఢమను ప్రవిష్టం గుహాహితం గహ్వరేష్టం పురాణం అధ్యాత్మ యోగాది గమేన దేవం. అధ్యాత్మ మార్గం ద్వారా నువ్వు పొందగలవు. తం దుర్దర్శం, అది చాలా కష్టం పొందేది. గహ్వరేష్టం, వెరీ సీక్రెట్, కానీ ఐఎమ్ రివీలింగ్ టు యూ. ఏం జరిగింది నచికేతుడి సంగతి తెలుసా మీకు? ఈ అమ్మాయికి తెలుసుకోవాలి. నచికేత ఈజ్ లైక్ యూ, స్మాల్ ల్యాడ్. అండ్ నీకన్నా చిన్నవాడు, 7 years బాయ్. వాళ్ళ తండ్రి పేరు వాజశ్రవసుడు. ఆయన ఒక యజ్ఞం చేస్తున్నాడు. యజ్ఞం చేస్తా దాని పేరు ఏంటంటే విశ్వజిత్ యాగం పేరు. అంటే ఆ యజ్ఞం యొక్క ఎంత గొప్పదో చూడండి. ఆ యజ్ఞం చేసేవాడు ఏంటంటే, యజ్ఞం చేసేటటువంటి వాడు ఉన్నాయన్నీ దానం చేసేయాలి. యజ్ఞం యొక్క పర్పస్ ఏంటంటే వచ్చేయాలి. నేను ఇందాక బాలగంగాధర తిలక్ గారి గురించి చెప్తూ మీకు చెప్పవలసిన పాయింట్ ఏమిటి అని అంటే, గీతలోనే పేరుంది, అది చెప్పే మెసేజ్ అన్నాడు. గీత పేరులోనే దాని యొక్క సందేశం ఉంది అన్నాడు. ఏమిటి అన్నాడు, గీతను తిరిగేయండి. తాగి అంటే డ్రింక్ అని కాదు, త్యాగి అని అర్థం. త్యాగి త్యాగే నైకేన అమృతత్వమానసు. వేదం చెప్తుంది, త్యాగం ద్వారానే నువ్వు అమృతత్వం పొందుతావు అని.
నా ధనయా నా ప్రజయా. సంతానం వల్ల కానీ ధనం వల్ల కాదు, త్యాగం వల్లే నువ్వు అమృతత్వం పొందుతావు అని చెప్తోంది. అంటే భగవద్గీత చెప్పింది త్యాగమే అని చెప్తున్నారు అనమాట. ఇక్కడ ఏంటి, ఎవరైతే ఇలాగా అంటే వీటిలన్నింటినీ నెగేట్ చేసి లోపల ఉండేటటువంటి ఆ యొక్క జ్యోతిస్వరూపంగా ఉండేటటువంటి ఆత్మని ఎవరైతే రతి దాని యొక్క కలయికలో ఆనందం పొందుతారో వాళ్ళు ఇంక చేయవలసింది ఏది నేర్చుకున్నాడు. తస్య కార్యం న విద్యతే, ఇంక చేయవలసింది ఏం లేదండి. కానీ మనం ఆ స్టేజ్కి వెళ్ళాల. అంటే హైయెస్ట్ పాయింట్ కూడా చెప్తున్నాడు అర్జునుడికి. బట్ దట్ ఈస్ ది పినాకిల్, దట్ ఈస్ ది జెనిత్, దట్ ఈస్ ద సుప్రీం సమ్మిట్ యూ హ్యావ్ టు రీచ్. కానీ దాన్ని చేయడానికి మార్గాలు చెప్తున్నాడు అన్నమాట. ఒక్కోసారి ఏం చేయాలంటే నీ గోల్ అదిరా అని చెప్పాలి, మధ్య మధ్యలో చెప్తూ ఉండి. ఈ యొక్క శ్లోకం చాలా ఎంతో, ఎవడు కేవలము ఆత్మయందే క్రీడించుచు, ఆత్మయందే తృప్తి పొందుచు సంతోషపడుతూ ఉంటాడో అట్టి ఆత్మజ్ఞానికి చేయదగిన పని లేదు. రమణ మహర్షి గారు ఏం పని చేయలేదు. కూడతలో ఆడుకుంటూ కోతులతో ఆడుకుంటూ ఆయన వచ్చిన, ఎవరు వచ్చారండి పెద్ద ఆయన వచ్చారా, సరే ఆయన వెళ్ళిపోయారండి వెళ్ళారా, ఆయనకి ఏమీ సంబంధం లేదు ఆయనకి. ఎందుకంటే ఈజ్ ఆల్వేస్ ఇన్ ఆత్మరతి. ఆత్మానందం, 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 అదే బ్రహ్మానందం. ఒక ఉపనిషత్తులో వస్తుంది, మనిషి యొక్క ఆనందం, గంధర్వుడు ఆనందం, ఇంద్రుడు ఆనందం, ఆనందం, బ్రహ్మానందం, వీటన్నిటికీ మించినటువంటిది బ్రహ్మానందం. అది ఆత్మానందమే బ్రహ్మానందం. అటువంటి వాళ్ళు కర్మలు చేయట్లేదు, వాళ్ళు కర్మలు చేయాల్సిన పనే లేదు అడగంటున్నాడు. అంటే వాళ్ళు చేస్తే చేయొచ్చు, చేయకపోయినా ఏమి లేదు. మనకి ఇప్పుడు వేమన గారు ఉన్నారు, ఆత్మజ్ఞానం కలిగిన తర్వాత ఏం చేయలేదు. ఆయన చుట్టూ వచ్చి ఆయన యోగి అని అందరు పిలుస్తున్నారు. రమణ మహర్షి గారు ఏం చేయలేదు, పరమహంస గారు కూడా ఏం చేయలేదు. అంటే అది చెప్తున్నారు మనకి. 17 శ్లోకం అయిన తర్వాత మనం ఇప్పుడు అంటే యజ్ఞాలు డిఫరెన్షియేట్ కూడా చేసుకున్నారు. జ్ఞాన యజ్ఞం ఉంది, తపో యజ్ఞం ఉంది, యోగ యజ్ఞం ఉంది, కూడా యజ్ఞాలే అని చెప్తూ మనం ఇప్పుడు 21వ శ్లోకంలోకి వస్తున్నాం. మరి నువ్వేం చేయాలి ఇప్పుడు? నువ్వు క్షత్రియుడివి, రాజువి కనుక చెప్పండి. ఇది మేనేజ్మెంట్లో కూడా చెప్తుంటాం, మేనేజ్మెంట్ క్లాసెస్లో కూడా చాలా చెప్తూ ఉంటాం. ఇది మేనేజర్ సిఇఓస్ ఉండవలసినటువంటి క్వాలిటీస్ దీంట్లో ఉన్నాయి భగవద్గీతలో. యద్యదాచరతి శ్రేష్ఠః తత్తదేవేతరో జనః సయత్ ప్రమాణం కురుతే లోకస్తదను వర్తతే. యత్ అంటే ఏదైతే కార్యాన్ని ఆచరితి చేస్తారో ఎవరు? శ్రేష్ఠులు, అంటే ఉన్నతమైనటువంటి స్థితి వాళ్ళు ఉన్నటువంటి వాళ్ళు, గొప్పవాళ్ళు ఏ కర్మలు చేస్తారో మిగతా వాళ్ళు వాటిని అనుసరిస్తారు. కనుక సయత్ ప్రమాణం కురుతే, దేనిని అతడు ప్రమాణంగా తీసుకుంటాడో మిగతా వాళ్ళు అదే ప్రమాణంగా తీసుకుంటారు. ఇది గుర్తెరుగు అన్నాడు. అంటే ఇప్పుడు ఈయన అర్జునుడు ఏమిటి? క్షత్రియుడు, యుద్ధం కోసం వచ్చాడు. ఇప్పుడు పారిపోయాడు అనుకో, ఇది ఎగ్జాంపుల్గా తీసుకొని అందరూ పారిపోతారు కదా. అర్జునుడే పారిపోయాడు రా, మనం కూడా యుద్ధం, మన ఆర్మీ కూడా వెనక్కి వచ్చేస్తే ఎట్లా? అందుకని శ్రేష్ఠులు ఏది చేస్తారో మిగతా వాళ్ళు అబ్జర్వ్ చేస్తూ ఉంటారు, అదే కాపీ చేస్తారు, అనుసరిస్తారు. ఒక మేనేజర్ ఉంటాడు, మీరందరూ 10 o'clock కరెక్ట్గా వచ్చేసారు, అందరికి ఆబ్సెంట్ వేసేస్తాడండి. ఆయన రోజు 10కి రాడు, 11:30కి వస్తాడు. ఎవడింటాడు మాట? ఆయన 9:45కి వస్తే ఆయన మాటకు విలువ ఉంటుంది, అంతే కదా. తెలుసు కదా రాజుగారు పాలు సంగతి. అందరూ రాజుగారి అమ్మాయికి పెళ్లి కనుక చాలా మంది గెస్ట్ వస్తారంటే పాలు పెట్టమంటే ప్రతివాడు చెంబులు బాగా తోమి అందరూ పాలు పోస్తారు. నేను ఒక చెంబుడు నీళ్లు పోస్తే ఏమవుతుందని నీళ్ళు వేసాడు. రాజుగారి క్వాలిటీ అది ఉంది ఆయనకి, పర్లేదు. ఆఖరికి మంత్రి గారు తీస్తే ఏముందంటే ఆ గుండెకి నిండా స్వచ్ఛమైన నీళ్లు ఉన్నాయి, పాలు లేవచ్చి శ్రేష్ట తథదేవేత రోజన. మాటకి విలువ ఎప్పుడు ఉంటుందని నువ్వు ఆచరిస్తే ఉంటుంది. ఇంట్లో కూడా అరే మీరందరూ పొద్దున్న లేచిపోవాలి, మీరు అది చేయాలి ఇది చేయాలని తండ్రి చెప్తాడు. కానీ ఆయన గర్చగా 8:30కి లేస్తాడు అనుకోండి, వీడు 8:15కి లేస్తాడు. నేను ముందే లేచాను నాన్న అంటాడు. ఫస్ట్ యూ మస్ట్ పుట్ ఇట్ టు ప్రాక్టీస్. అర్థమవుతుందండి? ఇల్లు నీట్గా పెట్టుకోవడం అవన్నీ మనం చేస్తే అది వాళ్ళు ఫాలో అవుతారు.
రాముల వారు ఆచరతి శ్రేష్ఠ, రామో విగ్రహవాన్ పురుష. ఎందుకన్నారు ఆయన్ని, రాముల వారిని ఎందుకు ఆదర్శం, రాములాగా ఆదర్శ పురుషుడు ఇంకెవరు లేరని ఎందుకు చెప్పారు? కృష్ణుడు అంటే ఇంకా చాలా అన్ని రోల్స్ వేసాడు ఆయన చాలా హ్యాట్స్ పెట్టుకున్నాడు ఆయన, కాబట్టి ఆయన ఏం చేయలేము. ఈ రాముడు అయితే ఇంకా ఖచ్చితంగా ఏకపత్ని వ్రతం, ధర్మనిష్ట ఆయన. సకృదేవ ప్రపన్నాయ తవాస్మీతి యాచతే అభయం సర్వభూతేభ్యో దదాం ఏతద్వ్రతం మమ. రామాయణుడు చెప్తాడు వారి ఎవడైనా వచ్చి నన్ను శరణంటే వాడిని రక్షించడమే నా వ్రతం పొమ్మన్నాడు. ఎవడైనా అంటే విభీషణుడు వచ్చేది వాళ్ళ అన్న రావణుడు వస్తే అన్నాడు, రావణుడు వచ్చిన వాడిని నేను రక్షిస్తాను, నన్ను శరణు వచ్చిన వాడిని రక్షించడమే నా వ్రతం అన్నాడు. సకృదేవ ప్రపన్నాయ తవాస్మీతి యాచతే అభయం సర్వభూతేభ్యో. నువ్వు రావణుడు అంటే వెంట్రా, సర్వభూతేభ్యో అన్ని ప్రాణులకి నేను రక్షిస్తానంటున్నాడు. అందుకే ఆయన ఏమంటాం మనం, ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం. మనం రామాయణము భారతము ఇవన్నీ కూడా అవి ఏమిటంటే స్మృతులవి. శృతి అనేది వేదము, వేదాన్ని అనుసరించి గోవును అనుసరించి దూడ ఎలా నడుస్తుందో కాళిదాసు కావ్యంలో చెప్తాడు. స్మృతులు ఎలాగ వెంబడిస్తాయి అంటే, వేదాన్ని ఈ పురాణాలు ఇవన్నీ ఎట్లా వెంబడిస్తాయి అంటే, ఒక గోవుని ఆ గోవు యొక్క లేగదూడ ఎలా అనుసరిస్తుందో అలా అనుసరిస్తుంది అని చెప్పారు. అంటే ఏది ప్రమాణం అనేది వేదమే ప్రమాణం అని అన్నారు అనమాట. అలాగే సయత్ ప్రమాణం కురితే నువ్వు మంచి స్టాండర్డ్స్ని నువ్వు ఎస్టాబ్లిష్ చేయవలసినటువంటి అవసరం ఉంది అని చెప్తున్నాను. గొప్పవాడు ఏ కర్మను చేయనో తక్కిన వారు అదే కర్మలు చేస్తారు. అతడు దేనిని ప్రమాణముగా తీసుకుంటాడో దాన్నే ప్రమాణముగా తీసుకుంటారు అని మనకి 21వ శ్లోకము చెప్పారు. మనం 22లో కూడా వెళ్ళాలి. నీకు ఇప్పుడు డౌట్ వస్తుంది, చేయాలి స్టాండర్డ్స్ చేయాలి అని అర్జునుడు కృష్ణుడు చూశాడు కింద పైన. నువ్వు నా వైపే చూస్తున్నావా అని చెప్పి ఈ శ్లోకం చెప్పాడు. నమే పార్థాస్తి కర్తవ్యం త్రిషు లోకేషు కించన నానవాప్తమవాప్తవ్యం వర్త ఏవ చ కర్మణి. పార్థ అంటే అర్జున, నేను ఈ ప్రపంచంలో చేయవలసినటువంటి పని ఏమి లేదు, నేను పొందదగింది లేదు, పొందబడేది లేదు, ఏమీ లేదు నాకు. అయినా చూసావా నీ రథానికి సారథ్యం వహిస్తున్నాను. ఎంత చెప్తున్నాడో చూసారా, నాకు చేయవలసింది ఏమీ లేకపోయినా ఐ హ్యావ్ యాక్సెప్టెడ్ ఏ పెట్టి జాబ్ ఆఫ్ డ్రైవింగ్ ది హార్సెస్ ఆఫ్ యువర్ చారియట్. అంటే ఏంటి, దెర్ ఇస్ నో మీన్ జాబ్. ఏది కూడా తక్కువదేం కాదు. మనం జిహెచ్ఎంసి రోడ్లు శుభ్రం చేసేవాళ్ళు చేస్తూ వాళ్ళు యోగంలో ఉన్నట్టే లేక అర్థమైందా. అది గొప్పది ఇది గొప్పది లేదు. విత్ వాట్ యాటిట్యూడ్ యు ఆర్ డూయింగ్ ఈజ్ ఇంపార్టెంట్. కాబట్టి నాకు ఏమీ చేయడానికి లేకపోయినా ఓ అర్జున, నాకు ఈ 3 లోకముల్లో త్రిషు లోకేషు కించన కొద్దిగా కూడా చేయదగిన కార్యం ఏదీ లేదు. పొందబడింది పొందదగినది వస్తువు కూడా ఏం లేదు. అయినా నేను కర్మ ఎందుకు ప్రవర్తిస్తున్నాను. ఇందాక మీరు అడిగారు అయితే వాళ్ళు పని చేయక్కర్లేదా అని. ఆయన మహా యోగేశ్వరుడు, ఆయన పని చేస్తున్నాడు. అంటే వేర్ రిక్వైర్డ్ దే విల్ డూ, నాట్ రిక్వైర్డ్ ఆల్సో దే. వాళ్ళు పనే యోగం అయిపోయింది వాళ్ళకి, అది చెప్తున్నారు అనమాట. కాబట్టి మనం పెద్దవాళ్ళతో కంపేర్ చేసుకునేటప్పుడు దాని లోతును కూడా మనం అర్థం చేసుకోవాలి. అలాగే మనకి దత్తాత్రేయ స్వామి ఇంట్లో కూడా ఒకటి వస్తుందన్నమాట. ఆయన ఏదో ఉన్మత్త స్థితిలో కూడా ఉంటాడు. ఆయన ఉన్మత్త స్థితిలో కొన్ని పనులు చేస్తున్నాడు. ఓ శిష్యుడు చూసి ఓహో మనం కూడా ఇలా చేయొచ్చు అని చేశాడు. చేస్తే ఆయన చూసి ఆయన ఏం చేశాడంటే సలసలా మరిగేటటువంటి సీసాన్ని తాగేశాడు. నువ్వు తాగన్నాడు. ఇది నేను చేయలేదు. మరి యోగులతో పెట్టుకోవడం కాదంటే వాళ్ళతో మనం కంపేర్ చేసుకోకూడదు. వాళ్ళని అనుసరించి మనం ఎంతవరకు చేయగలం, మనం అంత ప్రావీణ్యత పొందే వరకు, అంత స్థాయిని అందే వరకు మనం జాగ్రత్తగా ఉండాలి అని చెప్పి 25వ శ్లోకంలో ఏం చెప్తున్నారనంటే, ఒక ఇద్దరు పనులు చేస్తూ ఉంటారు. ఒక ఆఫీస్లో కానీ, ఒక వర్క్షాప్లో కానీ, ఎక్కడైనా కానీ. ఒకడు అజ్ఞానంతో చేస్తుంటాడు, ఒకడు జ్ఞానంతో చేస్తుంటాడు.
ఎట్లా చేయాలి? వీడు జ్ఞానంతో చేస్తున్నాడు, వీడు అజ్ఞానంతో చేస్తున్నాడు అని అంటే, అజ్ఞాని ఎంత శ్రద్ధగా అజ్ఞాని కూడా శ్రద్ధగానే చేస్తున్నాడు, కానీ అజ్ఞాని ఎంత శ్రద్ధగా చేస్తున్నాడు కూడా జ్ఞాని కూడా అంత శ్రద్ధగానే చేస్తున్నాడు. కానీ వాళ్ళ యొక్క మనస్తత్వాలు వేరుగా ఉన్నాయి. యాటిట్యూడ్ కౌంట్స్ అన్నమాట. అది చెప్తున్నారు. సక్తా కర్మణ్య విద్వాంసో యథా కుర్వంతి భారత కుర్యాద్ విద్వాంస్ తథా సక్తః చికూర్షుర్లోక సంగ్రహం. సక్తాహ అంటే తగులుకొని, అంటే అటాచ్డ్గా. కర్మని అక్కడ విడగొట్టుకోవాలి. కర్మణ్య విద్వాంసు అంటే కర్మని అవిద్వాంసో, అవిద్వాంసుడు అంటే అజ్ఞాని ఏ విధంగా తగులుకొని పనులు చేస్తుంటాడో, యథా ఏ విధంగా చేస్తుంటాడో ఓ అర్జున, కుర్యాద్ విద్వాంస్ తదాసక్తగా అదే విధంగా విద్వాంసులోనే చేస్తుంటాడు. అయితే వీడు ఎందుకు చేస్తున్నాడు ఈయనంటే చికూర్షుర్ లోక సంగ్రహం, లోక కళ్యాణం కోసం చేస్తున్నాడు. అర్థమవుతుంది? గాంధీ గారు అన్నమాట కొంతమంది కూడా జెండాలు పట్టుకు తిరిగారు. ఎందుకు? ఎమ్మెల్యే టికెట్ వస్తుందేమో అని. గాంధీ గారికి అదేం లేదు, స్వాతంత్రం కావాలి ఆయనకి. ఆయన ఏంటి, ఆయన హయ్యర్ లెవెల్, ఈయనేమో లోయర్ లెవెల్ అనమాట. అంటే అజ్ఞానికి చేసేటటువంటి పనికి జ్ఞాని. ఇప్పుడు ఒక అతను ఏదో ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నాం అనుకోండి, ఒక గార్డెన్ చక్కగా మెయింటైన్ చేస్తూ ఉంటాడు. గార్డెనర్లు ఉంటారు. వాడు అంటే నా వనములో పుష్పించినటువంటి పుష్పాలు, ఈ లతలు, ఈ గ్రీనరీ అంతా చూసి అందరూ ప్రశాంతంగా ఇక్కడ కూర్చొని ఆనందాన్ని పొందాలని చేస్తుంటాడు. ఇంకోటి ఏం చేస్తుంటాడంటే, నాకు ఇంకా జీతం పడలేదు, ఈ మొక్కలు మొక్కల్లో పనిచేయవచ్చు, కానీ మొక్కలు చేస్తుంటాడు, కానీ యాటిట్యూడ్ తిట్టుకుంటా చేస్తాడు. అలాగే ఇంట్లో వాళ్ళు కూడా కొంతమంది పనులు ఏంటంటే తిట్టుకుంటా చేస్తారు. అనవద్దు, ఐఎమ్ డూయింగ్ ఫర్ ద బెనిఫిట్ అనేటటువంటిది మనకి ఇక్కడ చెప్తున్నాడు. అజ్ఞానులు కర్మయందు తగులుకొని ఏ ప్రకారంగా పనిచేస్తున్నారు, జ్ఞాని కూడా అదే విధంగా కర్మం చేస్తాడు. అయితే తేడా, జ్ఞానులు లోకక్షేమం కోసం చేస్తారు, వీళ్ళు తమ కోసం చేస్తారు. సెల్ఫిష్నెస్ ఉందన్నమాట అక్కడ. వీళ్ళల్లో సెల్ఫ్లెస్నెస్ ఉంది అని చెప్తూ మనం 36వ శ్లోకంలోకి వెళుతున్నాం. ఇప్పుడు అర్జునుడికి డౌట్ వచ్చింది. ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు డౌట్స్ వస్తాయి కదా. ఇప్పుడు కాన్వర్సేషన్లో ఏంటంటే శిష్యుడు విని తర్వాత అతనికి వచ్చినటువంటి డౌట్స్ని కూడా క్లారిఫై చేసుకోవాలి. అయితే అర్జునుడి డౌట్స్ అన్ని మన డౌట్సే, అది గుర్తుపెట్టుకోవాలి. అర్జునుడు మనకు వచ్చే సందేహాలు మన తరఫున రిప్రజెంట్ చేస్తున్నాడు అనమాట, మన రిప్రజెంటేటివ్. అందుకని ఈయన ఏం చేశాడంటే మనకు వచ్చే డౌటే అడిగాడు. ఏమడిగాడు? అథకేన ప్రయుక్తోయం పాపం చరతి పూరుషః అనిచ్ఛిన్నపి వార్ష్ణేయ బలాదివ నియోజితః. వార్ష్ణేయ అంటే కృష్ణుడు అన్నమాట. ఓ కృష్ణ స్వామి, అయితే దేని చేత ప్రేరేపింపబడి అనిచ్ఛిన్నపి ఇష్టం లేకపోయినా కూడా బలాత్కారంగా పాపాలు చేస్తున్నాడు? చూడండి ఎంత లోతైన ప్రశ్న అడుగుతాడు. కొన్ని పనులు మనం ఎవడో బలాత్కారంగా మనం తోసేస్తున్నట్టు వెళ్ళి పనులు చేస్తుంటాం, కాని పనులు. అది ఎందుకు జరుగుతుంది అని అడుగుతున్నాడు. అనిచ్ఛిన్నపి, అగెనిస్ట్ మై విల్, ఐఎమ్ ఫోర్స్డ్ టు డూ సర్టెన్ థింగ్స్, వై ఇస్ ఇట్ హ్యాపెనింగ్? మనం కూడా ఆలోచిస్తే ఒకసారి మనం ఎవడో మనం తోసేస్తున్నట్టు వెళ్ళి ఎందుకు ఆ పని చేశాను రా అని అనుకుంటాం మనం. అది ఎందుకు అని, రూట్ కాజ్ ఏంటి అని అడిగారు అనమాట. అథకేన ప్రయుక్తోయం పాపం చరతి పూరుషః అంటే దానికి ఆన్సర్ మనకి వస్తుందన్నమాట. ఎందుకనంటే ఇది చాలా ఇంపార్టెంట్. ఇది కూడా యస్మాత్రస్య తన శ్లోకం చెప్పినట్టుగా ఈ శ్లోకం కూడా ఇంపార్టెంట్. అది 37వ శ్లోకం. శ్రీ భగవానువాచ కామయేష క్రోధయేష రజోగుణ సముద్భవః మహాసినో మహాపాప్మా విచ్ఛేనమిహ వై
ఈ మార్గంలో శత్రువులు ఎవరు అంటే ఈ శత్రువుల వలన నువ్వు అలా చేస్తున్నావు. ఎవరాడు? కామయేష క్రోధయేష రజోగుణ సముద్భవ. కామము క్రోధము రజోగుణం నుంచి పుట్టి అవి ఏం చేస్తున్నాయంటే మహాశన. అశనము అంటే ఏంటంటే త్రాగడం, తినడం. మహాశన ఎక్కువ తాగేయడం, ఎక్కువ తినేయడం, అగ్నిని అంటారు అట్లా మహాశనుడు. ఈ కోరికలు కూడా మహాశన అంటారు. తృప్తి పొందవదు, అంతసేపు మనకు ఉండదు. 500 గజాల ఫ్లాట్ ఉందనుకోండి, నేను 500 లీటర్ బాబు, వాడు పక్కడు 1000 ఉంది, నాకు లేదు, 750 కూడా లేదు. సంథింగ్ యూ వాంట్ ఆల్వేస్ మోర్ అండ్ మోర్ అన్నమాట. నువ్వు కంటెంటెడ్ లైఫ్, సంతృప్తికరమైన జీవితం గడపడానికి అన్ని భగవంతుడు ఇచ్చినా ఇంకా లేదే అని అంటారే, అది అజ్ఞానం, మహాశనం. అదేం చేస్తుంది? నిన్ను కోరికల్ని క్రియేట్ చేసి రజోగుణం వలన కామాన్ని, క్రోధాన్ని తీసుకొస్తుంది. కాబట్టి ఇందాక అడిగినటువంటి ప్రశ్న, ఎవరి చేత బలత్కారంగా తోయబడి నేను పనిచేస్తున్నా అన్నావే, దానికి కారణం ఇదిరా నాన్న, రజోగుణము, కామము, క్రోధము. దీనివల్ల మనుషులు ఏం చేస్తున్నారు? అవి మహాశనో, అవి ఆరేవి కావవి. ఆరేవి కావు అంటే ఒక ఆయన ఏం చెప్తున్నాడంటే, నీళ్లు చల్లార్చాలి, నీళ్లు ఒక వెసలు పెట్టారు, కింద మంట పెట్టారు, నీళ్లు మరుగుతూ ఉన్నాయి. నీళ్లు చల్లార్చాలి అంటే పైనుంచి ఐస్ ముక్కలు వేస్తా ఉన్నాడు, కానీ కింద మంట తీయలే. ఏమైంది? ఆ నీళ్ళు ఐస్ ముక్కలు కూడా కరిగి నీళ్లు ఇంకా మరగడం మొదలు. అలాగే నువ్వు ఇవి తగ్గించకుండా నాకు అది కావాలి, నేను భగవద్గీత నేర్చుకుని అది చేస్తాను, ఇది చేస్తానంటే నథింగ్. మహాశనో మహాపాప్మ విద్యేన, తెలుసుకో, ఇహ వైరిణం, అవే నీ శత్రువులు. ఆ శత్రువులే నేను ఏం చేస్తున్నాను? పుషింగ్ యూ టు డూ దోస్ ఆల్ దీస్ థింగ్. నువ్వు అడిగావు కదా, ఎవరిని బలాధివ నియోజిత, బలాత్కారంగా నన్ను నియోగింపబడుతున్నాను నేను, దాంట్లో ఎందుకు చేస్తున్నారు అంటే ఎంత చక్కగా. అందుకే భగవద్గీత మనం ఎవరి చేత చెప్పించుకొని ఆ శ్లోకాలు కనుక ఒకసారి చదివితే నెక్స్ట్ టైం మీరు పుస్తకం చదివినప్పుడు మీకు వస్తుంది, ఐడియా వచ్చేస్తుంది. ప్రతిసారి భగవద్గీత చెప్పించుకోకర్లా. 10 ఏళ్ల క్రితం చెప్పించుకున్నాను, మళ్ళీ ఇప్పుడు వచ్చింది. రామం గారు ఎక్కడో ఒక మాట అన్నప్పటికీ మేము పెట్టుకుంటాము అని అంటే, సరే మన రామ్ గోపాల్ గారు వీళ్ళు వచ్చారు, ఇంతమంది చక్కగా వింటుంటే ఈ పుస్తకానికి పర్పస్ ఉంది, చెప్పడానికి పర్పస్ ఉంది. వ్యాసులు గారు ఇది కొన్ని వేల సంవత్సరాలు రాసిందని మనం ఇక్కడ చక్కగా ప్రకటీకరించుకుంటున్నాం, ఒకళ్ళు మాట్లాడుకున్నాం. దిస్ ఈజ్ జ్ఞాన యజ్ఞం అని చెప్తూ ఏం చెప్పారు? కామము, క్రోధం అంటే మరి దీనికి నీకు అర్థం కాలేదనంటే, ఇది ఎలాంటిది అంటే నిప్పు ఉంటుంది, నీలో మంచి చేయాలని ఉంటుంది, కానీ ఇవి నీకు ఈ కామము, క్రోధము, ఈ రజోగుణాలు, తమో గుణాలు ఎలా ఉంటాయంటే అవి వచ్చి పొగలాగా దాన్ని కప్పేస్తాయి. అది శ్లోకం మీరు చదవక్కర్లే, చెప్పు. ధూమేనా వ్రియతావగ్ని, చదవండి, గుడ్. ధూమేనా వ్రియతేవగ్ని యథా దర్శో మలేన చ యథోల్బేనావృతో గర్భః తథా తేనేదమావృతం. ఏ ప్రకారముగా పొగ చేత అగ్ని కప్పబడి ఉంటుందో, ఆదర్శ అంటే అద్దం అని అర్థం. మలేన చ డస్ట్ పడుతుంది అద్దం మీద. డస్ట్ ఉండేటప్పుడు కానీ నీ ముఖం వికృతంగా కనపడుతుంది. నా ముఖం అందంగా ఉందంటే, నన్ను వికృతంగా ఉందంటే ఒక ఆయన ఏం చేస్తాడంటే డస్ట్ తీసేసాడు అద్దం మీద, మొహం బాగా కనపడుతుంది. అలాగే ఏమైందంటే, అలాగే పొగ, నిప్పు లేదన్నాడు. పొగ అంతా నువ్వు పోటాలంటే, మా చిన్నప్పుడు మా అమ్మగారు వాళ్ళు ఉఫ్ అని ఊదేవాళ్ళు పెట్టి, మనకి ఇప్పుడు పోయినాయి అన్ని గ్యాస్లు వచ్చేసినాయి. అది కొట్టి ఏమవుతుంది? పొర కొంచెం మండి మంచి ప్రయత్నం వస్తుంది. అలాగే ఇప్పుడు భగవద్గీత వినడము, ఇవన్నీ ఉఫ్ అని ఊదడం అనమాట. పొగంతా క్లియర్ అయ్యి మనకి క్లారిటీ వస్తుంది అనమాట. యథోల్బే నామృతో గర్భస్థ శిశువు చుట్టూ మావి ఏదో ఫ్లూయిడ్ అంటారు దాన్ని, ఆ ఫ్లూయిడ్ దాన్ని ప్రొటెక్ట్ చేస్తుంది షాక్ అబ్జార్బర్ కింద. అలాగా తేనేదం ఆవృతం. ఆవృతం అంటే చుట్టుబడి ఉంటుంది అనమాట. అంటే జ్ఞానాన్ని ఎప్పుడు కూడా అజ్ఞానం చుట్టూ ఉంటుంది. అజ్ఞానం తీసివేయాలి అని అంటే ఏం చేయాలి అని అంటే, జ్ఞానం వస్తేనే అజ్ఞానం.
అందుకే అజ్ఞానాన్ని చీకటితో పోల్చారు. చీకటిని పోవాలంటే ఏం చేయాలి? వెలుగు తీసుకురావాలి. దీపం వెలిగిస్తే ఎన్నో వేల సంవత్సరాల నుంచి ఒక గుహలో చీకటి ఉంది, కానీ మీరు టార్చ్ లైట్ తీసుకెళ్ళి వేసారనుకోండి, ఎన్నో వేల సంవత్సరాల నుంచి చీకటి ఉన్నా అక్కడ వెలుగు వచ్చింది, గుహ అంతా కనపడుతుంది. అలాగే ఎన్నో జన్మల నుంచి ఉన్న ఈ జ్ఞానం కనుక తెలిసి దాన్ని మనం మార్చుకోగలిగితే వెలుగు వస్తుంది. అది చెప్తున్నారు అనమాట. కాబట్టి నువ్వు దాన్ని ఆ విధంగా నువ్వు ఫాలో కా అని చెప్పి ఇంకా లాస్ట్ శ్లోకంలోకి మనం వెళ్తున్నాం. అసలు ఇంద్రియాలు నేను ఇందాక యస్మాత్మరతిరేవస్యాత్ ఆత్మతృప్తశ్చ మానవాకి డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ ఇది 42. ఒకసారి ఇది చదివి దీని ఎక్స్ప్లెనేషన్ తీసుకుందాం. ఇంద్రియాణి పరాణ్యాహుః ఇంద్రియేభ్యః పరం మనః మనసస్తు పరా బుద్ధిః యో బుద్ధేః పరతస్తు సహా. అంటే అక్షరాన్ని అలా విడగొట్టుకొని చదవాలి. ఇంద్రియాణి పరాణ్యాహు రింద్రియేభ్య, రింద్రియులు ఏం లేదు అక్కడ, విసర్గలు ఉండి అది వచ్చింది అనమాట. రుగాగమ సంధి. ఇంద్రియాణి పరాణ్యాహుః ఇంద్రియేభ్య పరం మనః మనసస్తు పరా బుద్ధిః యో బుద్ధేః పరతస్తు సహా. అంటే ఏంటి? పర అంటే గొప్పది అని అర్థం. అన్ని విద్యలలో గొప్ప విద్య ఏది అంటే పరా విద్య. ఒక ఉపనిషత్తులో ఒక శిష్యుడు వెళ్ళి అడుగుతాడు, కస్మిన్ భగవో విజ్ఞాతం సర్వ విజ్ఞాతం భవతీతి. ఏది తెలుసుకుంటే సమస్తము తెలియబడుతుందో నాకు చెప్పన్నాడు. ఎంత తెలివిగా అడిగాడు. కస్మిన్ భగవతో విజ్ఞానం సర్వ విజ్ఞానం భవతీతి. ఏది తెలుసుకుంటే సమస్తము తెలియబడుతుందో నాకు చెప్పండి. దానికి భాగవతంలో ప్రహ్లాదుడు చెప్పాడు. తెలుగు మన పోతన గారు మనకిచ్చిన పుణ్యాల పంట పోతన గారు. చదివించిరి నన్ను గురుగులు చదివితి ధర్మార్థ ముఖ్య శాస్త్రములెల్లన్ నే చదివినవి పెక్కులు గలవు చదువులలో మర్మమెల్ల చదివితి తండ్రి అన్నది. చదువుల్లో మర్మం ఏంటంటే విశ్వవ్యాప్తముగా పరమాత్మ ఉన్నాడు, అందరిలోనూ అంతర్యామిగా ఉన్నాడు, బయట కూడా అంతా వ్యాపించి ఉన్నాడు అన్నాడు. అజ్ఞాని తండ్రి ఎక్కడున్నాడు? ఇక్కడున్నాడు అంటే కలడం బోధి కలండు గాలి కలడాకాశంబునన్ అన్ని చోట్ల ఉన్నాడు. ఖద్యోత చంద్రాత్మలను అన్ని చోట్ల ఉన్నాడు. మనోడు అజ్ఞాని కదా, ఆ కత్తి తీసి స్తంభం మీద ఇక్కడ ఉన్నాడా అని కొట్టాడు. అక్కడి నుంచి నరసింహస్వామి వచ్చాడు, రెడీగా ఉన్నాడు ఆయన. ఇందుగలడందులేడని సందేహంబు వలదు చక్రి సర్వోపగతుండు ఎందెందు వెదకి చూచిన అందందే గలడు దానవాగ్ని వింటే. చూడండి అక్కడ కాంట్రాస్ట్. తండ్రి పూర్తి అజ్ఞాని, కొడుకు పరమ భాగవతోత్తముడు. ఇలా కూడా ఉంటుంది సృష్టిలో, మనకి అన్నీ కనిపిస్తాయి. అలాగే ధ్రువుడు కూడా అంటే ఏమన్నాడు? ఓం నమో భగవతి వాసుదేవాయ ఇచ్చనుకో అన్నాడు. నువ్వు అది చేసుకో, అదే పట్టుకున్నాడు. అక్కడ ధ్రువుడు. విష్ణుమూర్తి ప్రత్యక్షం అయిపోతే అసలు హృదయంలోనే దర్శిస్తున్నాడు విష్ణుమూర్తిని. ఓం నమో భగవతే వాసుదేవాయ చెప్పి అది విష్ణువు వచ్చినట్టు కూడా తెలియలేదు ఆయన, అంత లోపల చూసుకుంటున్నాడు. విష్ణువు అప్పుడు ఏం చేశాడు? నేను వచ్చినట్టు తెలియాలి అని చెప్పి శంఖం తీసి ఆయన చెవి దగ్గర పెట్టాడు అనమాట. సౌండ్ అలా అప్పుడు వచ్చాడు. నీకేం కావాలన్నాడు. మనం ఏమడుగుతాం ఇమ్మీడియట్గా? ఓ డూప్లెక్స్ హౌస్ జనరేటర్ పడేవి, కొత్త కారు పడేవి అడుగుతాం కదా. ధ్రువుడు ఏమన్నాడు తెలుసా? నిరంతరము నీ నామస్మరణ చేసుకునే భాగ్యం ఈ స్వామి. పిల్లలకి చెప్పాలి, నిరంతరము నీ నామస్మరణ చేసుకునే. విష్ణువే ఆశ్చర్యపోయాడు. ఏమిరా వీడు, నా హృదయ కమలమునందు నేను చూస్తున్నాను స్వామి, నాకు ఇంకేం అక్కర్లేదు, ఎప్పటికీ నన్ను నేను ఆశీర్వదించాను. మృత్యుగీత మృకండు సూను, మృకండ మహర్షి కొడుకు, నువ్వు పోతావురా అన్నాడు. ఏం చేయాలండి? తల్లి దగ్గరికి వెళ్ళాడు. నువ్వు శివుణ్ణి పట్టుకో చాలండి. వెళ్ళి ఇంకా పట్టుకున్నాడు. చంద్రశేఖర 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 పాహిమా చంద్రశేఖర. అక్కడ ఆయన చూసుకుంటున్నాడు, వాచి లెక్క పెట్టి ఈ జీవుడు రావాలని దున్నపోతు వాహనం
ఆయన చూసి ఇంకా రాలేదు 7:21 7:35 లెక్క పెట్టుకుని ఇంకా రాలేదు ఇంకా రాలేదంటే రాలేదు వచ్చేసాడు ఆయన. బట్టలు వెళ్ళేటప్పుడు మేము వెళ్ళాం సార్ ఆయన దగ్గరికి, శివనామంలో ఉన్నాడు అక్కడ, ఏదో మేము వెళ్ళలేకపోతున్నాను. మీరు వెళ్ళాలి నేనే వస్తాను అందులో పొత్తు మీద వేసుకొని పెద్ద రోప్ వేసుకొని వచ్చాడు. వస్తే ఏం చేశాడు ఈయన పట్టుకొని శివుడినే పట్టుకున్నాడు. శివుడిని పడితే ఏమైంది, అది ఆ వేసేటప్పటికి అది శివుడి మీద కూడా పడి. శివుడు పరమేశ్వరుడు కదా, ఆయనకి ఎలా చేస్తావు, మృత్యువుకి మృత్యు ఆయన. ఆయన ఏం చేశాడంటే వచ్చి లింగోద్భవం అయి ఎడమ కాలుతో ఆయన్ని తన్నాడు. శంకరాచార్యులు వారు శివానంద లహరిలో రాస్తారు, అలా తగిలిని నీ యొక్క కాలుకి ఎంత నెట్టు పుట్టిందో ఎవడు అసలే కఠినాత్ముడు వాడు, నీ కాలుకి నా యొక్క మనస్సుని పాదుకల్లాగా తీసుకొని విహరించు అంటాడు. అంటే నా మనసులో నువ్వు రా అని. ఎంత బాగా రాస్తాడో శంకరాచార్యులు. ఆనందామృత పూరిత హరపదాంభోజాలమాలోజ్యత స్థైర్యోవఘ్నముపేత్య భక్తిలతికా శేఖోపశేఖాన్విత ఉచ్చైర్మానసకాయమాన పటలీం ఆక్రమ్య నిష్కల్మషా నిత్యాభీష్టఫలప్రదా భవతు మే సత్కర్మ సంవర్ధిత. ఏం రాశాడండి, పొదిగి పెట్టేశారు ఆయన శంకరాచార్యులు. చదువుకోకపోతే మనం వీఆర్ ద లూజర్స్. నిత్య అభీష్ట ఫలప్రద, నా నిత్యం నా అభిష్టాలను కూడా నువ్వు తీర్చు స్వామి. సత్కర్మ సంవర్ధిత, మరి నా అభిష్టాల్లో మంచి పనులు చేసేటటువంటి ఆలోచనలు కూడా నాకు కలిగించు. వెళ్ళి సాయంత్రం భగవద్గీత వినే ఆలోచన నాకు కలిగించు, భగవద్గీత చెప్పే ఆలోచన నాకు కలిగించు. సత్కర్మ సంవర్ధిత, ఎవరికైనా సహాయం చేసేటటువంటిది. అయితే ఏ కాలుతో తన్నాడు ఆయన, ఎడం కాలుతో తన్నాడు. ఈయన కైలాసం తిరిగి వచ్చేసి తన్నేసేను వాడిని అన్నాడు. ఏ కాలుతో తన్నావు మిస్టర్, ఎడంకాలు నారి గుర్తుపెట్టుకోండి. అమ్మవారు శివుడి వామభాగంలో ఉండేది ఎవరు, అమ్మవారు. అంటే శక్తి లేనిదే శివుడు కూడా ఏమి చేయలేడు అని అది సౌందర్య లహరిలో వస్తుంది. శివశక్త్యాయుక్తో యది భవతి శక్త ప్రభవితుం నచేదేవం దేవో న ఖలు కుశల స్పందితుమపి అతస్త్వమారాధ్యం హరిహర విరించాదిభిరపి ప్రణంతుం స్తోతుం వా కథం అకృత పుణ్య ప్రభవతి. ఫస్ట్ శ్లోకం ఆఫ్ సౌందర్య లహరి. శివశక్త్యాయుక్తో, శక్తితోనే ఉంటేనే శివుడు ఇవి చేయగలుగుతున్నాడు. విరించి బ్రహ్మ సృష్టి చేయగలుగుతున్నాడు. విష్ణు ఇవన్నీ కూడా నిర్వహణ చేయగలుగుతున్నాడు. ఎక్కడైనా అమ్మవారి. ఇంకో శ్లోకంలో ఏముంటాడంటే అమ్మవారి రజో అంటే ఏమిటి, ఒక దుమ్ము కణాన్ని తీసుకొని శివుడు బాగా మెదిపి అటు ఇటు ఎవరు చూడకుండా ఒళ్ళంతా తిట్టుకొని రాసుకొని నేనంతా ఈశ్వరుని అని చెప్పి తిరుగుతున్నట్ట. దాని పవర్ ఎక్కడి నుంచి వచ్చిందంటే అమ్మవారి నుంచి. అంటే శంకరుల వారు ఏం చేశారనంటే ఆయన జ్ఞాని, కానీ అందరూ ఏదో విధంగా మనస్సుని భక్తి మార్గంలో, జ్ఞాన మార్గంలో, యోగ మార్గంలో ఉండడానికి చాలా కృషి చేశారనమాట. స్తోత్రాలు రాశారు ఆయన, స్తోత్రాలు రాశారు. అలాగని ఏమన్నాడు, మళ్ళీ అద్వైతం అన్నాడు ఆయన. అంటే ఏ స్థాయి వాళ్ళకు ఆ స్థాయికి ఆయన క్యాటర్ చేయడానికి అన్ని చేశారు. ఇప్పుడు ఇక్కడ మనం ఏం చేస్తున్నాడు, ఇంద్రియాణి పరాణ్యాహు, ఇంద్రియాల కన్నా ఏది గొప్పది అని అంటే ఇంద్రియాణి పరాణ్యాహు అంటే ఇంద్రియాల కన్నా ఏది గొప్పది అని అంటున్నాడు. పరం మనః. ఇంద్రియాణి పరాణ్యాహు అంటే దేహం ఉంది, దేహం కన్నా దేహంలో గొప్ప పార్ట్లు ఏంటంటే ఇంద్రియాలు. అంటే దేహం కన్నా ఇంద్రియాలు గొప్పవి. ఇంద్రియాల కన్నా ఇంద్రియాలకి ప్రాంప్ట్ చేసేది ఏది, మనస్సు గొప్పది. మనస్సు కన్నా మనస్సు సరిగా పని లేక చేసేటటువంటిది ఏంటి, బుద్ధి గొప్పది. బుద్ధి కన్నా పరతస్తు సహా అంటే అతడే ఆత్మ. అంటే బుద్ధి, మనస్సు, ఇంద్రియాలు, శరీరము ఇవన్నీ పనిచేయడానికి లోపల ఒక చైతన్యం ఒకటి ఉంది, అదే ఆత్మ. దాని దగ్గరికి వెళ్ళి నువ్వు నమస్కారం చేసుకో. ధ్యానంలో చేయవలసింది అదే. అదే యస్వాత్మరతిరేవస్య ఆత్మతృప్తశ్చ మానవ. ఆ రతి అది పొందాలి అని చెప్పేదానికి 42వ శ్లోకంలో మనకి చక్కగా ఇలా ఇచ్చారనమాట. 42 శ్లోకాలతో ఉండేటటువంటి కర్మయోగము. ఇంకొక శ్లోకం ఉంది. కాబట్టి నువ్వేం చేయాలి అని అంటే ఏవం బుద్ధే పరం బుద్ధ్వా సంస్థభ్యాత్మనమాత్మన
జహి శత్రుం మహాబాహో కామరూపం దురాసనం. జహి, ఈ శత్రువుని నువ్వు జయించు. ఏ శత్రువుని? ఈ కోరిక అనేటటువంటి శత్రువుని. అంటే అనవసరమైన కోరిక. ఏమన్నా నాకు ఆకలి అవుతుంది, తినాలని ఉంది, కోరిక ఉందని అంటే అది దట్ ఇస్ ఎలోడ్. ఇంకోటిది తినేయాలని ఉంది, దురాశని చేయమని. ప్రతిదానికి భగవద్గీత సప్త ఆలోచన గురించే చెప్తుంది. అది అలా 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 ఆలోచించాలి. జహి శత్రుం మహాబాహో కామరూపం దురాసదం. బుద్ధి చేత మనస్సుని అరికట్టి నువ్వేం చేయాలి? ఈ కామం అనే శత్రువుని జయించు అని చెప్తున్నారు. అంటే కర్మయోగము పేరున కర్మలు ఏ విధంగా చేసుకోవాలి, యజ్ఞ ప్రక్రియ ఎలా ఉంటుంది, పార్టిసిపేటివ్గా ఎలా ఉండాలి, కోఆపరేటివ్గా ఎలా ఉండాలి, సెల్ఫ్ డిసిప్లిన్ ఎలా ఉండాలి, మనిషి కావాలని ఎందుకు తప్పులు చేస్తున్నాడు, అవి నివారించడానికి చేయవలసినటువంటి ఉపాయములేంటి, చక్కగా ఇచ్చినటువంటి సమగ్రమైనటువంటి విజ్ఞానము మనకు 3వ అధ్యాయం కర్మయోగంలో చక్కగా మనకి ఇచ్చారు. కానీ మనిషి ఎప్పుడు సందేహంలోనే ఉంటాడు. ఇవన్నీ వింటే మేము వస్తాం. ప్రయత్నించాలి. అందుకే ఆయన ఏమన్నారు? సైన్స్ ఆఫ్ హ్యూమన్ పాసిబిలిటీస్. ఊహ కలంగి జీవనపు టోనమునంబడి మహామోహలతా నిబద్ధ పదమును విడిపించుకొనంగలేక సందేహము పొందు దేహి క్రియ అన్నాడు గజేంద్రుణ్ణి. నీకు దేహం ఉంది కనుక సందేహం ఉందంటున్నాడు. డౌట్. సందేహము పొందు దేహి క్రియ దీనదశన్ గజముండే భీషణగ్రాహ దురంత పరిగెట్టిన. అది ఆ మొసలి నోట్లో పడి ఒక జీవుడు ఎలాగైతే కష్టాల్లో పడి ఎంత బాధపడతాడో వాడి పరిస్థితి అలాగుంది అని చెప్తున్నాడు గజేంద్రుడి యొక్క పరిస్థితి అనమాట. అదే గజేంద్ర మోక్షం వచ్చినప్పుడు అది మనం చూడవచ్చు. గజేంద్ర మోక్షానికి ఏ శ్లోకం దగ్గర చెప్పాలో అది కూడా అది వస్తుంది. అప్పుడు మనం దాన్ని చూద్దాం. అప్పుడు ఏమంటాడు? నీవే తప్ప నితఃపరం వెరుంగ మన్నింపదగులు దీను నిన్నట్టు. నువ్వు తప్ప నాకెవరు లేదు అనేటటువంటి. సో ఓం సహనా భవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. లోకాః సమస్తాః సుఖినో భవంతు. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. మీ అందరికీ ధన్యవాదాలు.